పోటీకి ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్కి లేఖ రాసినా సరే ఫలితం దక్కలేదు. పార్టీ నమ్మకస్తుల కంటే వలస నేతలకే సీట్లు ఇచ్చారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్తిలో సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, రత్నప్రభ, జీవీఎల్ లాంటి నేతలంతా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా పట్టించుకోలేదు బీజేపీ అధిష్టానం. గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక చేశామంటోంది ఢిల్లీ బీజేపీ. ఎప్పుడొచ్చారన్నది కాదు, గెలుస్తారా లేదా ఈ ఒకే ఒక్క ఫార్ములాతో ఎంపీ టికెట్లు కేటాయించింది బీజేపీ హైకమాండ్. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు, పార్టీకి లాయలిస్టులు, ఆర్ఎస్ఎస్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. ఇలాంటి వాటన్నిటిని అస్సలు లెక్కలోకి తీసుకోలేదు అధిష్టానం. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి క్రాంతి ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులోకి వచ్చారు. క్రాంతి, ఇప్పుడు ఈ సోకాల్డ్ అసంతృప్తుల నెక్స్ట్ స్టెప్ ఏంటి? అలాగే అధిష్టానం వాళ్ళని బుజ్జగించేందుకు ఏం చేయదలుచుకుంటోంది? ఖచ్చితంగా ఎవరైతే అసంతృప్తి నేతలు, ముఖ్యంగా సీటు దక్కనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా రాశారు. సీనియర్స్కి అన్యాయం జరుగుతుంది, వలస నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారు, కాబట్టి ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలంటూ కూడా లేఖ రాశారు. టీడీపీ గత 20 ఏళ్లుగా గెలవనటువంటి స్థానాలను బీజేపీకి అంటగట్టి ఓడిపోయారని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క ప్రతిపాదన పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఒకవేళ మాకు సీటు దక్కకపోతే కనుక ఏపీ బీజేపీకి మేము సహకరించము, కావాలంటే పక్క రాష్ట్రంకి అయినా వెళ్ళి పనిచేస్తాం తప్ప ఇక్కడ పని చేయమని చెప్పి కూడా ఇప్పటికీ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మనం చూసుకుంటే కనుక అనౌన్స్ చేసినటువంటి లిస్టులో ముఖ్య నేతలు ఏవైతే జీవీఎల్ అండ్ అలాగే సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్, ఇలా కొంతమందికి సీట్లు దక్కలేదు. వీళ్ళందరూ కూడా జీవీఎల్ విశాఖ నుంచి సీట్ ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ అలాగే విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ హిందూపురం నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. సోము వీర్రాజు రాజమండ్రి లేదా ఏలూరు ఎక్కడైనా ఒక చోట ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా వాళ్ళ పేర్లు ఎవరు కూడా లిస్టులో రాలేదు. లేఖ రాసినటువంటి వారిలో కేవలం నరసాపురంకు చెందినటువంటి శ్రీనివాస్ వర్మకు సంబంధించి మాత్రమే అనౌన్స్మెంట్ ఉంది. పార్టీలో ఎంతో కాలంగా ఉన్నటువంటి వాళ్ళకు కాకుండా టీడీపీ నుంచి వలస వచ్చిన వాళ్ళకి, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి కూడా సీనియర్స్ అందరూ కూడా లేఖ రాసినప్పటికీ కూడా ఆ లేఖకు సంబంధించినటువంటి వాళ్ళలో కేవలం ఒక వ్యక్తికి, నరసాపురం చెందినటువంటి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మకు మాత్రమే సీటు దక్కింది. మిగతా వాళ్ళందరికీ కూడా నిరాశ దక్కలేదు. వాళ్ళకి సంబంధించి ఇప్పటికీ అంతర్గతంగా ఎవరికాళ్ళు కూడా చర్చలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క అధిష్టానం నుంచి పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి, అందరూ కూడా కూటమి గెలుపు దిశగా పనిచేయాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో రేపు ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కీలకమైనటువంటి సమావేశం ఉంది. ఇంటర్నల్గా జరిగేటటువంటి సమావేశానికి కేంద్రం నుంచి కీలకమైనటువంటి నేతలు ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఇన్ఛార్జీలు వేశారో వాళ్ళు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పార్లమెంటుకు సంబంధించి అభ్యర్థులు అనౌన్స్ చేశారు. పెండింగ్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు చర్చ నడుస్తుంది. కాబట్టి మిగతా వాటిలో కొంతమంది సీనియర్స్ ఇప్పటికే తమకు అవకాశం దక్కలేదు, ఎంపీలకు సంబంధించి ఆశాభంగం ఉన్నటువంటి నేతలందరూ కూడా రేపు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే వాళ్ళ ప్రతిపాదనలు పెట్టారు కాబట్టి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే ఏపీలో మేము సహకరించమని చెప్పారు కాబట్టి ఒకవేళ తెలంగాణకి వెళ్ళి పనిచేస్తామని అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో వీళ్ళని అధిష్టానం ఏ రకంగా బుజ్జగిస్తుంది అనేటటువంటి చర్చ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఏదైనా కూడా ఏదైతే ఇప్పుడు రాజమండ్రికి సంబంధించి పురంధేశ్వరి గారు గతంలో వేరే పార్టీ నుంచి వచ్చారో, ఇప్పుడు బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో 2 సార్లు విశాఖ నుంచి కానీ అండ్ అలాగే మిగతా చోట్ల నుంచి కానీ గెలిచి ఓడిపోయినటువంటి ఆమెకు ప్రాతినిధ్యం ఇచ్చారు. ముఖ్యంగా సీఎం రమేష్ టీడీపీ 2019లో టీడీపీ నుంచి ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్య అనుచరుడుగా ఉన్నారు, అతనికే సీటు కేటాయించారని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్కన చూసుకుంటే కనుక అనకాపల్లి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు, స్పీకర్గా కూడా పనిచేశారు, దాంతోపాటు ప్రభుత్వ చీఫ్గా కూడా పనిచేసినటువంటి అతనికి సీటు దక్కింది. అయితే అతను వేరే దగ్గరికి చెందినటువంటి వ్యక్తి. మాకు పార్టీలో ఎంతో కాలంగా 30 ఏళ్లుగా పదవులు ఆశించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా సీటు దక్కలేదని చెప్పి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఏదైతే 6 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఒక్క నరసాపురం తప్ప మిగతా అన్ని చోట్ల పార్టీలో వలసవాదులుగా సీట్లు దక్కాయి. కాబట్టి మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రేపటి సమావేశంలో ఎలాంటి చర్చ జరుగుతుంది, అసంతృప్తులను కేంద్రం కానీ ఏపీ బీజేపీ కానీ ఏ రకంగా బుజ్జగిస్తుంది అనే దానికి సంబంధించి కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే ఏపీ బీజేపీలో కొనసాగుతుంది. రైట్ క్రాంతి.